వైసీపీలో సమూల ప్రక్షాళన దిశగా నిర్ణయాలు జరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల వారీగా అవసరమైనటువంటి మార్పుల్ని చేస్తూ కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో కూడా ముఖ్య నేతల బాధ్యతల్ని మార్పు చేయాలని నిర్ణయించారు. పార్టీ వ్యవహారాలని తానే స్వయంగా పర్యవేక్షించాలని కూడా జగన్ నిర్ణయం తీసుకున్నారు. అధికార ప్రతినిధులు జిల్లా నాయకత్వాన్ని పూర్తిగా ప్రతిష్ఠం చేయాలని డిసైడ్ అయ్యారు. పార్టీ ముఖ్య నేతలతో చర్చించి అధికారికంగా దీనికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని కూడా ఆయన వెల్లడించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకే పరిమితమైన సంగతి మనకు తెలిసిందే. ప్రజలతో పాటుగా పార్టీ కేడర్లో కూడా జగన్ దూరంగా ఉండడమే ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కోటరీలో ఉన్న ముఖ్య నేతల వ్యవహార శైలి సైతం ప్రధాన కారణంగా విశ్లేషిస్తున్నారు. సజ్జల, ధనుంజయ రెడ్డి వంటి వారి తీరు మీద సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. దీంతో ఫలితాల తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సజ్జల మీడియా సమావేశాలు, కీలక నిర్ణయాలకి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు పార్టీ అనుబంధ సంఘాలతో పాటు మీడియా వ్యవహారాలను కూడా తిరిగి విజయసాయిరెడ్డికి అప్పచెప్పాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో జిల్లాలోని ఏరికోరి ఎంపిక చేసిన అధ్యక్షులు ప్రస్తుతం పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు టీడీపీ కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తున్నా సమర్థవంతంగా వ్యవహరించట్లేదనే అభిప్రాయం ఉంది. ఎన్నికల సమయం నుంచి కొందరు జిల్లాల అధ్యక్షుల తీర్ల మీద ఫిర్యాదులున్నాయి. దీంతో ఇప్పుడు 5 జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల యొక్క అధ్యక్షుల మార్పు ఖచ్చితంగా జరగబోతుంది అంటున్నారు. జిల్లాలో పార్టీ నేతల్ని ముందుగా యాక్టివ్ చేయాలని జగన్ నిర్ణయించారు. ఆ తర్వాత జిల్లాల పర్యటనలకి జగన్ సిద్ధమవుతున్నారు. ఇక నియోజకవర్గాల్లో ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఇన్ఛార్జీలు మార్పు చేశారు. ఇప్పుడు నియోజకవర్గాల వారీగా కూడా జగన్ పరిస్థితి ఆరా తీస్తున్నారు. కడప జిల్లా పరిషత్ స్వాధీనం కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో జిల్లాకు చెందిన పార్టీ జెడ్పీటీసీలతో ఈ నెల 21న జగన్ సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయంలో జగన్ కేడర్కి అందుబాటులో ఉండడంతో పాటుగా యాక్టివ్గా ఉండేటువంటి నేతలకి కీలక బాధ్యతలు ఇవ్వబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంకేం ప్రక్షాళన చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుందో కింద కామెంట్లో పేర్కొనండి.